హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్ ప్రాపర్టీస్ హెచ్ఓడి. థ్యాంక్ యూ ఎవరీవన్ చూసింగ్ రెడ్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి మాదాపూర్ హైటెక్ సిటీకి చాలా దగ్గరలో ఉందండి. 100 feet రోడ్ మాదాపూర్కి ఇది జస్ట్ 1 kilometer అవే ఉంది. చాలా నియర్ ఉంది. ఈ ప్రాపర్టీకి దగ్గరే మీకు అంబేద్కర్ యూనివర్సిటీ కూడా ఉందండి. ఇది ఇటు మనకి జూబ్లీ హిల్స్కి కూడా చాలా దగ్గర ఉంటుంది. ఇటు మాదాపూర్కి, కేపీహెచ్పికి అన్నిటికి మిడ్లో ఉంటుందండి. ఇది ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తే మీరు ఇక్కడ ఒక 1 BHK ఉందండి. ఇక్కడ కింద మీద అదంతా పార్కింగ్ చేశారండి. మనకి ఇక్కడ బోర్ ఉందండి. యాక్చువల్లీ ఈ ప్రాపర్టీ బోర్ కూడా ఉంది. బోర్ అండ్ నల్ల 2 ఉన్నాయండి. ఇక్కడ మెట్ల కింద ఒక వాష్రూమ్ ఇచ్చారండి వీళ్ళకి. ఇలా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఇప్పుడు మీకు ప్రతి ఫ్లోర్కి కూడా 2 1 BHKలు ఉంటాయండి. మనం ఈ బిల్డింగ్ ఎంట్రీ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వెస్ట్ ఫేసు బిల్డింగ్ ఎంట్రీ. ఈ మెయిన్ డోర్స్ వచ్చి మనకి ఈస్ట్ ఫేస్ పెట్టారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్కి గుమ్ము ఈస్ట్ ఫేసింగ్ గుమ్ము అండి. ఇది ఇలాగా అక్కడ ఒకటి చూసారు కదా, లాస్ట్లో ఒకటి ఉంది. ఇప్పుడు ఈ సైడ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూద్దామండి. వాళ్ళని ఈ 1 BHK. ఇంటీరియర్ వర్క్ కూడా బాగానే చేశారండి వీళ్ళు. అంటే పాల్ సీలింగ్ అంతా కూడా ఇచ్చారు. కబోర్డ్స్ ఒకటి అంటే ఫ్రేమ్ వర్క్ చేసుకుంటే అయిపోతుంది. ఫ్రేమ్ వర్క్ అయితే చేయలేదు, సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ వచ్చిందండి ఈ బెడ్రూమ్కి. ఇది ఒక 1 BHK అంటారండి. ఇప్పుడు ఈ రూమ్కి పక్క రూమ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ దీనికి వాష్రూమ్ ఇన్సైడ్ వచ్చింది కదండి, దీని పక్కన ఉన్న దానికి ఏంటంటే అవుట్ సైడ్ వస్తుంది. మీకు ఆ రూమ్ డిజైన్ కూడా చూపిస్తానండి. ఇంకొక ఫ్లాట్ మీకు. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీలో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా కానీ ఖచ్చితంగా మన ఛానల్ రిఫర్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీలో జెన్యున్గా ప్రాపర్టీ చేసి ఎంతోమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందండి. కిచెన్ కూడా బాగానే వచ్చిందండి. కన్స్ట్రక్షన్ అయితే బాగుందండి. వీళ్ళు కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ బిల్డింగ్ ఏజ్ వచ్చి ఒక 5 to 6 years అలా ఉంటుందండి. కానీ కన్స్ట్రక్షన్ అయితే బాగుంది. ఇప్పుడు మనం యాక్చువల్లీ వేరే ఫ్లోర్కి వచ్చామండి. ఇందులోనే సేమ్ అన్ని ఫ్లోర్లు ఒకేలా ఉంటాయి. అన్ని ఫ్లోర్లో కూడా సేమ్ ఇంతేనండి. G+3 ఈ 3 ఫ్లోర్లు కూడా సేమ్ ఇలాగే 2 ఫ్లాట్లు ఉంటాయి. ఇందాక మనం అవతల సైడ్ ఫ్లాట్ చూసాం కదండి, ఇప్పుడు నెక్స్ట్ ఫ్లాట్ చూస్తున్నాం. దానికి తేడా ఏంటంటే వాష్రూమ్ దీనికి బయట వచ్చింది, దానికి ఇందాక ఇన్సైడ్ వచ్చింది కదా. మనం ఇక్కడ లైట్స్ వేయలేదండి. చూసారా, వెంటిలేషన్ బాగానే ఉంది. లైట్ అయిపోయినా కూడా మీకు వెంటిలేషన్ తెలుస్తుంది కదా. ఇక్కడ మనం లైట్స్ అవి వేసాం. వాల్ సీలింగ్ అది కూడా చాలా మంచిగా చేశారండి వీళ్ళు. ఇది రోడ్ సైడ్ నుంచి కూడా వెంటిలేషన్ బాగా వస్తుందండి. ఈ ప్రాపర్టీకి రెంట్ ఇన్కమ్ వచ్చి మనకి టోటల్గా బిల్డింగ్ అంతా కూడా ఇచ్చేస్తే టోటల్గా వాళ్ళకి వస్తుంది 60,000 అండి. ఈ ప్రాపర్టీకి హైలైట్ ఏంటంటే లొకేషన్ అండి. మీకు అన్నిటికి కూడా చాలా నియర్ ఉంటుంది. ఇటు జూబ్లీ హిల్స్కి కానీ, మాదాపూర్కి కానీ, కేపీహెచ్పికి కానీ, ఇటు అమీర్పేటకి కానీ మిడ్లో ఉంటుందండి. అన్నీ కూడా మనకు ఒక 5 kilometers సరౌండింగ్స్లో సిటీ మొత్తం కవర్ చేయొచ్చు. అలా ఉంటుంది ఈ ప్రాపర్టీ. ఇప్పుడు మనం పైకి వచ్చామండి. ఇది పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో 2 రూమ్లు ఉన్నాయండి. ఇక్కడ ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అండి. అంటే ఇందులో ఒకటే రూమ్ ఉంటుంది, అక్కడ కిచెన్ ఉంటుంది, ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ. మీలో ఎవరైనా ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుందండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీరు వాట్సాప్ కానీ లేకపోతే కాల్ కానీ చేయండి ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే. ఇక్కడ ఈ రూమ్ మాత్రం బయట వచ్చిందండి. ఎదురుగా కనిపిస్తుంది, అది వాష్రూమ్ది. ఇక్కడ ఒక చిన్న రూమ్ అండి. ఆ ఎదురుగా గ్లాస్లా ఉంది కదండి, దాని వెనకాల వాటర్ ట్యాంక్స్ ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి. మీకు ఈ ప్రాపర్టీకి లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. నియర్లో ఒక 50 lakhs దాకా ఈజీగా మీకు లోన్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి. థ్యాంక్ యూ ఎవరీవన్ చూసింగ్ రెడ్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ ఆల్.